నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గౌజుల. జడ్జీలందరూ చెప్పిన విషయాల గురించి కాకుండా సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మటనే తీర్పుని ఎలా ఇస్తూ ఉంటారో ఈ జనరేషన్ జెడ్ జనరేషన్ ఆల్ఫా బీటా ప్రజెంట్ ఉన్న యూత్ కూడా కొంచెం ఒక్క క్షణం ఆగి ఆలోచించే ప్రయత్నం చేయండి. దేనిని కూడా గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేయకండి. ఎప్పుడైతే నువ్వు దేనినైనా సరే, అది వస్తువు అయినా కావచ్చు, వ్యక్తి అయినా కావచ్చు, పని అయినా కావచ్చు, ప్రదేశమైనా కావచ్చు, మనమందరం ఈరోజు షార్ట్ టర్మ్లోనే గొప్పగా ఎదిగిపోవాలి, విజయం సాధించిపోవాలి అని ఆలోచిస్తూ ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితులలో చాలా సందర్భాలలో వివిధ రకాల జీవితానికి ఇబ్బంది కలిగించే పనులను చేసే ప్రయత్నం చేస్తున్నామేమో. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా ఆగి ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరికి మనం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. సెకండ్ క్షణం కూడా దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గంట సేపటి వరకు అసలు దాన్ని చూడకుండా ఉండలేకపోతూ ఉన్నాము. కాబట్టి ఉండండి, తప్పేం కాదు, ఇవన్నీ చేయాలి, తప్పేం కాదు. కానీ నీ జీవితంలో కూడా జరుగుతున్న విషయాలన్నింటినీ ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? దానిపైన కూడా కొంచెం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? అనవసరమైన విషయాలపైన ఫోకస్ పెట్టే నువ్వు నీ పనిపైన ఫోకస్ పెట్టకపోతే నీ ఫ్యూచర్ ఎలా బాగుంటుంది ఆలోచించు.